కొండమల్లపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో గతంతో పోలిస్తే పరిస్థితులు ఎంతో బాగున్నాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కితాబునిచ్చారు. కొండమల్లపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కొండమల్లపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వంటగది, స్టోర్ రూమ్, కూరగాయలు, బియ్యం నిల్వ ఉంచే స్థలాలను శుభ్రం చేసే స్థలం, తరగతి గదులను, కళాశాల పరిసరాలను, పరిశుభ్రతను పరిశీలించారు. గతంలో తాను సందర్శించినప్పుడు పాఠశాలలో పరిశుభ్రత సరిగా లేదని, ప్రస్తుతం కిచెన్తో పాటు పరిసరాలు అన్ని శుభ్రంగా ఉండడం, అలాగే బియ్యం నిల్వ ఉంచే చోట స్టాండ్లు ఏర్పాటు చేయడం, కొత్త స్టవ్లు, కూరగాయలకు స్టాండ్ ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ ప్రిన్సిపల్ను, సిబ్బందిని అభినందించారు. వంటగదిని, డైనింగ్ను, బియ్యం, కూరగాయలు నిల్వ ఉంచే ప్రదేశాలన్నింటినీ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ 8వ తరగతి ఏ సెక్షన్కి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థినులతో ఇంగ్లీష్, మ్యాథ్స్ పై వివిధ రకాల ప్రశ్నలను అడిగి జవాబులు రాబట్టారు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్తో పాటు మ్యాథమెటిక్స్లో అడిగిన అన్ని ప్రశ్నలకు విద్యార్థినులు సరైన సమాధానాలు చెప్పడం పట్ల వారిని అభినందించి చాక్లెట్లు పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు గుణాత్మక విద్యను అందించాలని, అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని, అలాగే పాఠశాల చుట్టూ ఎలాంటి ముళ్లపొదలు లేకుండా పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని, ఎప్పటిలాగే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు ఎవరూ అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ ఎం. శౌరీలు, కొండమల్లపల్లి ఎంపీడీఓ బాలరాజురెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.